హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అథర్వ కార్తికేయన్. అథర్వని ఈరోజు బాత్ టబ్‌లో ఏసి స్నానం చేపిస్తున్నాము. అది చాలా రోజుల నుంచి అడుగుతుంది, అమ్మ అథర్వ నేను ఇద్దరం కలిసి బాత్ టబ్‌లో స్నానం చేస్తా అని చెప్పేసి. ఇంటెక్స్ బాత్ టబ్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. యాక్చువల్‌గా ఇది ఆద్య టైంలో నేను తీసుకున్నది. 4 ఇయర్స్ అవుతుంది. నేను అలానే దాచిపెట్టాను. ఇప్పుడు ఆద్య ఇంకా అథర్వ ఇద్దరు కూడా దాంట్లో స్నానం చేస్తుంటే భలే ఉంది. బెలూన్ పంపుతో నేను మొత్తము ఇంటెక్స్ బాత్ టబ్‌ని మొత్తం ఎయిర్ ఫిల్ చేశాను. ఎందుకో తెలీదు, ఎక్కడ లైట్‌గా హోల్ పడిందో తెలీదు గానీ, ఎప్పుడూ ఎయిర్ పోతూనే ఉంది. ఇంకా కొంచెం వాటర్ అలా పట్టగానే, ఇంకా ఈ బుజ్జిగాడు చిన్నగా వచ్చి ఆడడం స్టార్ట్ చేశాడు. అసలు వాడికి వాటర్‌లో ఆడడం అంటే వీడే కాదు, ఏ పిల్లలైనా గూడా వాటర్‌లో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. నేను పక్కన టాయ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను. ఆద్య తీసుకొచ్చి ఆ టాయ్స్ అన్నీ దాంట్లో ఎయగానే వాడు ఇంకా చిన్న చిన్న టాయ్స్‌ని పట్టుకొనున్నాడు. వాడికి బయట నుంచి ఆడుకోవడానికి ఇష్టంగా అనిపిస్తుంది గాబట్టి అట్లానే ఆడుతున్నాడు. నేనేంటంటే పిల్లలు ఆడుతున్నారు గదా! ఇంకా వెదర్ కూడా డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి దాంట్లో చల్ల నీళ్ళతో పాటు నేను కొంచెం హాట్ వాటర్ గూడా ఎసాను. లైట్ హాట్ వాటర్ అన్నమాట. అథర్వ ఎందుకో గాని వాటర్ దగ్గరికెళ్ళడం, మళ్ళీ ఆ వాటర్‌ని చూసి ఆద్య కొంచెం వాటర్ అలా మీద పడగానే మళ్ళీ పరిగెత్తుకొని వెనక్కి రావడం. సేమ్ ఇదే చేస్తా ఉన్నాడు. ఇంకా ఇలా అయితే కాదు, వాడు అలా కూర్చోవడానికి అవ్వట్లేదని చెప్పేసి నేనే మెల్లిగా వెళ్ళి వాడిని అలా కూర్చోబెట్టొచ్చాను. బాత్ టబ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఒక్కరికైతే ఫ్రీగా సరిపోతది. బట్ ఇద్దరు అనేసరికి కొంచెం కంఫర్ట్‌గా అయితే లేదని అనుకుంటున్నాను. అలా కూర్చోబెట్టగానే అప్పుడు వాడు ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. తర్వాత నాకనిపిచ్చింది, వాడికి బట్టలన్నీ తడిసి ఒళ్ళంతా చల్లగా అయిపోతదేమో అని అనుకున్నాను. కాసేపు ఆడితే కొంచెం హాట్ వాటర్ ఉన్నాయి కాబట్టి కాసేపు ఆడుకున్నాక నేను డ్రెస్ తీసేద్దామని జెప్పేసి అనుకున్నా. వాడు కాసేపు కూర్చోవడం, ఆద్య వాటర్‌తో ఆడగానే వెంటనే మళ్ళీ బయటికి రావడం, ఇంక నేనెళ్ళి వాడిని మళ్ళీ రిలాక్స్‌గా కూర్చోబెట్టడము. వాడికసలు ఏమి అర్థం కావట్లే. వాడు ఇండివిడ్యుయల్‌గా ఉన్నప్పుడే బాగా ఆడుకున్నాడు. ఇద్దరు కూర్చోవడం వల్ల వాడికి కొంచెం డిస్కంఫర్ట్ ఉందా? లేదంటే వాడి మీద వాటర్ జల్లడం వల్ల వాడు కళ్ళు మూసుకోవడము, మళ్ళీ తర్వాత ఆడుకోవడం, వాడు హ్యాపీగా ఫీల్ అవుతానే ఉన్నాడు. మళ్ళీ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు. నాకనిపిచ్చింది, కొంతసేపు ఆద్యని పక్కన పెట్టి వాడినే కొంచెం రిలాక్స్‌గా ఆడుకోనిద్దాం. ఎక్కువసేపు కూడా వాటర్‌లో ఉండి మళ్ళీ జలుబు చేస్తదేమో అని అనిపిచ్చింది. చిన్న చిన్న మెమోరీస్ ఉంచడం బెటర్ గదా అని ఆద్య చూసినప్పుడు వీడికి గూడా కొన్ని మెమోరీస్ ఉంటే బావుంటదని అనిపిచ్చింది. మళ్ళీ ఆద్య అసలు వాడిని ఫ్రీగా వదిలేయట్లే మమ్మీ, నేను గూడా ఎళ్తా అని జెప్పేసి ఆమె గూడా వచ్చింది. సర్లే ఇంక వాడిని నేను స్నానం జేసుకోవడానికి తీసుకెళ్ళాను. ఇక్కడొచ్చేసి ఆద్య ఒక్కతే ఆడుకుంటుంది. మళ్ళీ ఆ అక్క ఆడుతున్నప్పుడు మళ్ళీ వాడొస్తున్నాడు. ఆ టాయ్స్‌ని తీసుకోవడానికి ఇది ఉన్నాడు. మళ్ళీ ఇద్దరు కలిసి కాసేపు ఆడుకున్నారు. ఇంకిలా అవ్వదని చెప్పేసి ఇంక నేను మళ్ళీ వాడిని తీసుకెళ్ళాను. వాడి బట్టలన్నీ తడిసిపోవడం వల్ల నేనింకా వాడి షర్ట్స్ అంతా రిమూవ్ చేసేసి, మళ్ళీ కాసేపు ఇండివిడ్యుయల్‌గా వాడిని కూర్చోబెట్టాను. అప్పుడు వాడు ఇంకా అలవాటయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు. వాటరేసుకుంటున్నాడు. ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. ప్లెజెంట్ ఉంటది. వాళ్ళకి కూడా అమ్మ వాళ్ళంటున్నారు, "వెదర్ చేంజ్ ఉంది. పిల్లలకి జలుబు చేస్తది. ఎంతసేపు ఆడిపిస్తావు" అని జెప్పేసి. అసలు వాడలా ఆడుకుంటుంటే నాకు వీడియో రికార్డ్ చేయడంకే సరిపోయింది. ఎంత ప్లెజెంట్‌గా ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఇలాంటి మెమోరీస్ ఉండవు గదా! పిల్లలు పెద్దగవుతారు. నాకు గూడా బిజీ షెడ్యూల్ లేనప్పుడే ఇలాంటివి జేసుకోగలుగుతాను. వాడు కూడా ఒక్కడు ఆడుకోవడం వల్ల ఇప్పుడు హ్యాపీగా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా కొన్ని ఫోటోస్ అట్లా తీసుకున్నాను. తర్వాత నేను వెళ్ళి వాడికి స్నానం చేపిచ్చేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్‌లో ఇలా పడుకోబెట్టాను. ఇంకా చిన్నగా ఏడుపు స్టార్ట్ చేశాడు వాడు. వాడికి మళ్ళీ బాత్ టబ్‌లోనే ఆడుకోవాలని ఉందంట అని చెప్పేసి ఇంగ ఏడుస్తానే ఉన్నాడు. ఓకే. ఈ వ్లాగ్ మీకు నచ్చినైతే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.